అవును. యా యా రైట్. కాంబోజ్ గారు, మొత్తంగా చూస్తున్నాం తెలంగాణలో మరో పార్టీ పురుడు పోసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. అంటే ఆల్రెడీ పార్టీ ఉంది, ఆ పార్టీని స్ట్రెంథెన్ చేసే దిశగా అయితే అడుగులు వేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికలను టార్గెట్ చేసిన పరిస్థితి. అసలు పవన్ కళ్యాణ్ టార్గెట్ ఎవరంటారు ఇప్పుడు? గుడ్ ఈవినింగ్ ప్యానల్ మెంబర్స్, ఐఎన్ఎస్ వ్యూవర్స్ కు, స్పెషల్ గా వంశీ గారికి కూడా, టీవీ కూడా స్పెషల్ ధన్యవాదాలు. ఎందుకంటే అన్ని డెబ్యూట్లలో అన్ని ఛానళ్లలో మంచి మంచి డెబ్యూట్స్ పెడుతుంటారు కాబట్టి ధన్యవాదాలు. రైట్. ఇప్పటిదాకా మా రంగారెడ్డి సార్ చెప్పింది, మా వెంకటరెడ్డి సార్ చెప్పిందంటే పేరు మర్చిపోయినట్టుంది రేవంత్ రెడ్డి గారిని కూడా. కానీ తెలంగాణ వ్యతిరేకులలో నెంబర్ 1 స్థానంలో ఉంటాడు. నేను ఏమంటున్నంటే, ఎవరైనా భారతదేశంలో ఒక వ్యక్తిగా ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీలు పెట్టుకోవడానికి హక్కు ఉంటుంది, స్వాగతించాలి. కానీ తెలంగాణ అంశం వచ్చేసరికి ఇక్కడ తెలంగాణ కోరుకున్నదే స్వయం పాలన కోసం, స్వయం ప్రతిపత్తి కోసం జరిగినటువంటి పోరాటం. కాబట్టి ఇతరులు వచ్చి ఇక్కడ పార్టీ పెట్టడానికి ఆస్కారం ఉండదు, వాళ్ళను అభివర్ణించరు కూడా. ఎందుకంటే గతంలో చూసుకుంటే సాధనా సమితి పేరు మీద టైగర్ నరేంద్ర గారు, రాములమ్మ గారు, తర్వాత ఎవరు మనకు దేవేందర్ గౌడ్ గారు, లక్ష్మీ పార్వతి గారు, చాలా మంది పార్టీలు పెట్టింది. షర్మిల గారు కూడా తెలంగాణలో పార్టీ పెట్టి వాకింగ్ చేసి వెళ్ళిపోయింది. నేను ఏమంటానంటే, ఇప్పుడున్నటువంటి సామాజిక స్పృహ వ్యక్తులుగా, ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీలుగా ఇప్పుడు ఏకాభిప్రాయంతో ఎవరు ముందుకు వచ్చినా కూడా ప్రజలు ముందడుగు వేసి ఆ పార్టీని స్వాగతించరు. ఎందుకంటే ఇప్పటికే సరిపోయింది, అలర్ట్ అయిపోయింది. ఒక బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ త్రిముఖపోరు. కాంబోజ్ గారు, ఒక చిన్న సబ్మిషన్. మీరు అన్నట్టుగా తెలంగాణలో త్రిముఖపోరు స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి. కానీ ఇక్కడ యువతను సరిగా పట్టించుకోవట్లేదు, యువతకు రాజకీయ ప్రాధాన్యం లభించట్లేదు, అలాగే కొన్ని వర్గాలకు సముచిత స్థానం లభించట్లేదు. కాబట్టి ఆ వర్గాలను జనసేన టార్గెట్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. యువత అంటే నేను 18 to 24, 25 అంతా బీటెక్ చదువుకున్న పిల్లలు, డిగ్రీ చదువుకున్న పిల్లలు, వాళ్ళంతా జీడిపిని నేనేమో సాఫ్ట్వేర్ చూసుకొని ముందుకెళ్తాను. ఈ రోజు కూడా ఇటు రేవంత్ రెడ్డిని, అటు కేటీఆర్ ను కూడా మా యువ నాయకులని మీరే చెప్తున్న సందర్భాలు చూస్తున్నాం కదా. నేను ఏమంటున్నానంటే, రాజకీయాలలో 1000 లక్షల మంది రాజకీయాలకు రారు, కొంతమంది వస్తారు, కొంతమంది సక్సెస్ అవుతారు. నేను ఏమంటున్నానంటే, నేను ఫస్ట్ మాటల్లో చెప్పిన, ఎవరు ప్రాంతీయ పార్టీలు పెట్టుకున్నా కూడా ప్రతి గడ్డ మీద స్వాగతిస్తారు. కానీ ఎంత వరకు నిలబడుతుంది అనేది కూడా గ్రహిస్తారు. జనసేన పార్టీ పెట్టుకున్నా, కవిత పార్టీ పెట్టుకున్నా, ఇంకెవరు పార్టీ పెట్టుకున్నా కూడా అది చిరంజీవి వారు పెట్టుకున్న స్థాయికే వెళ్తుంది తప్ప, రాములమ్మ పెట్టుకున్న స్థాయికే వెళ్తుంది తప్ప, షర్మిల పెట్టుకున్న స్థాయికి వెళ్తుంది తప్ప, ఇక్కడ నిలబడడానికి ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ గడ్డ మీద వేరే పార్టీకి ఆస్కారమే లేదు. అసలు అభివర్ణించుకోవడానికి కూడా, ఊహించుకోవడానికి కూడా ఆస్కారం లేదు. ఒకవేళ పర్సంటేజ్ వైజ్ ఏమైనా వాళ్ళు ప్రాంతీయ పార్టీ పెట్టుకొని జనసేన ముందుకు వచ్చినా కూడా 1 to 3% అంటే సినిమా టికెట్లు కొనుక్కునే వ్యక్తులు ఆ 18-17 ఇయర్స్ పిల్లలే ఉంటారు తప్ప, దాంట్లో క్వాలిఫైడ్ జడ్పీటీసీలు, క్వాలిఫైడ్ ఎంపీపీలు, క్వాలిఫైడ్ జడ్పీ ఎమ్మెల్యేలు ఎవరు పోయి జైన్ కావడానికి ఆస్కారం లేదు. ఆ జైన్ అయినా కూడా ముందుకు వెళ్తారనే ఆశ కూడా లేదు. ఎందుకంటే ఇప్పుడు నేను ఏమంటానంటే, ఆంధ్ర వేరు సార్. ఆంధ్రాలో సినిమా డైలాగులు వేస్తే ఓటు రాలితే గానీ తెలంగాణ గడ్డ ఇక్కడ ఒక క్వాలిఫైడ్ ప్రజలు ఉంటారు. ఇక్కడ తెలంగాణ సాయుధ పోరాటం కానీ, మొన్నటి ఉద్యమం వరకు కానీ, దళిత ఉద్యమాలు కానీ, బూర్జా ఉద్యమాలు కానీ, అభ్యుదయ భావాలు గల ఉద్యమాలు కానీ ఇక్కడ జరిగినాయి. కాబట్టి వేరే పార్టీకి ఆస్కారమే ఉండదు. ఒకవేళ జనసేన వచ్చినా కూడా అది 1 to 3% ఏమన్నా ఒక కాన్స్టిట్యున్సీ కి 100 మంది 50 మంది ఉంటారు. కానీ నిలబడే స్థాయి, నిలకడ స్థాయి ఆ పార్టీకి లేదు. అసలు ఆయన పవన్ కళ్యాణ్ కూడా లేదు. ఒకవేళ అక్కడ వెలుగొందిండు కావచ్చు, 100% స్ట్రైక్ రేట్ ఉంది కావచ్చు, అక్కడ బీజేపీ సహకారంతో, టీడీపీ సహకారంతో సక్సెస్ అయింది కావచ్చు. కానీ ఇక్కడ వచ్చినా కూడా సక్సెస్ కావడానికి 100% ఆస్కారం లేదు. యూత్ ను అట్రాక్ట్ చేసినా, ప్రజలను అట్రాక్ట్ చేసినా, ఏమైనా సినిమా టికెట్లు తీసుకునే వాళ్ళని అట్రాక్ట్ చేస్తారు తప్ప అంత క్వాలిఫైడ్ గా లేరు. ఎందుకంటే ప్రజలు ఏం ఆశిస్తున్నారంటే రాజకీయాలను చాలా జాగ్రత్తగా. కాంబోజ్ గారు, మీ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ తీసుకుందాం.